మంత్ర పఠనంతో ఎలాంటి ఫలితం ఉంటుంది మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సిద్ధపల్లి గురుగారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జాతకంలో నమస్తే గురుగారు. నమస్తే. జాతకంలో కేతువు బీజాక్షర మంత్రం అంటే ఏంటి గురుగారు? జ్యోతిష శాస్త్రంలో ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి ఈ యొక్క ఛాయాగ్రహాలుగా చెప్పబడేటువంటి ఈ కేతువుకి కూడా ఒక బీజాక్షర మంత్రం ఉన్నది. అంటే మంత్రం అంటే వేరేలా అనుకోవద్దండి, అక్షర స్వరూపం. ఇది గమనించుకోవాలి. మంత్రాలకి మొన్న కూడా చెప్పాను, చింతకాయలు రాలుతాయి. చింతకాయలు కాదు, చింతాక్రాంతులు రాలుతాయా. ఇది గుర్తుపెట్టుకోండి. మరలా చింతాక్రాంతులు అంటే బాధలు తొలుగుతాయా అని. బాధ అనేది ఎలా జరుగుతుంది? ప్రతిదానికి మన మనసు రియాక్ట్ అవుతుంది. మనసుని అందుకే మన భగవద్గీతలో కృష్ణుడు చెప్పినా ఎక్కడ చెప్పినా కూడా మనసుని నియంత్రణలో ఉంచితే, అంటే మనసుని కంట్రోల్లో ఉంచుకుంటే మనకు అన్నీ సుఖంగానే ఉంటుంది. నిమిత్త మాత్రంగా ఉండమంటారు. అందుకని మనసుని కంట్రోల్లో, అలా మనసుని కంట్రోల్లో చేసేటువంటి వాటిల్లో శబ్దం ఒకటి. అలాగే మనకున్నటువంటి పంచభూతాత్మకమైన 5 స్పర్శలు అంటాం కదా, శబ్దము, అలాగే వాసన, స్పర్శ, ఇలాగే చాలా 5 రకాలైనటువంటి 5 సెన్సెస్ అంటాం. అందులో శబ్దం ఒకటి. అలా శబ్దంలో ఈ యొక్క అక్షర స్వరూపాన్ని మంత్రం అంటాం. ఈ మంత్రంలో కూడా ఈ అక్షరం శ్రాం, శ్రీం, స్రౌ, అలాగే సహ్, రాహు, కేతువే నమః అని చెప్పి మనం చదువుకోవడం. ఎందుకంటే శ్రీం వేరు, అంటే సాలో సాగుణితాల్లో మనకి 3 సాలు ఉంటాయి. అందులో ఈ సాంబయ్య అనేటువంటి దాంట్లో సా ఇది. అట్లాగా మనకి శేష సహాలో ఉండేటువంటి సా వచ్చేసి శబ్దం వేరుగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రకమైనటువంటి శబ్దం ఉంది. కాబట్టి ఒక్కొక్క శబ్దం మన మనసుని మంచి అంటే నెగిటివిటీని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కోణంలోకి కేతు మార్గాన్ని ఇస్తాడని చెప్పుకుంటారు. కాబట్టి ఈ యొక్క బీజాక్షర మంత్రపటం వల్ల తప్పకుండా మేలు జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మన పూర్వీకులు చెప్పారు. మనకు ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారండి, శ్యామ్ గారు. శ్యామ్ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. ఓకే, మీ అబ్బాయి డీటెయిల్స్ చెప్తారా? 11వ తారీఖు. ఓకే. 7వ నెల. ఓకే. 1981 అండి. 1981. సమయం 7:40 ఉదయం. ఓకే. ఎక్కడ జన్మించారు? తెనాలి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని చెప్పండి శ్యామ్ గారు, ఏం తెలుసుకోవాలి? సౌండ్ తగ్గి ఏంటంటే మా అబ్బాయిది ద్వికళత్ర యోగం ఉందా లేదా సార్? ఓకే. ఇక్కడ మీ అబ్బాయి జన్మజాతకంలో లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం. లగ్నంలో శుక్రరాహువుల యొక్క కలయిక, సహోదర స్థానంలో గురు శనుల యొక్క కలయిక, 4వ ఇంట్లో చంద్రుడి యొక్క కలయిక, సప్తమ కేతు, వ్యయంలో రవి బుధ కుజులు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ జాతకంలో సప్తమాధిపతి 6వ స్థానాధిపతి అయినటువంటి గురువుతో కలిసి 3వ ఇంట్లో ఉన్నారు. అలాగే సప్తమంలో కేతు ఉన్నాడు. అలాగే కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ జాతకంలో కుజదోషంతో పాటుగా వివాహ స్థానాధిపతి అయినటువంటి శని జాతకంలో హస్తా నక్షత్రంలో చంద్రుడి నక్షత్రంలో ఉంటూ గురువుతో కూడా కలిసి ఉన్నందువల్ల, కేతువు సప్తమంలో వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం రవి నక్షత్రంలో ఉన్నందువల్ల తప్పకుండా ద్వికళత్ర యోగం ఉండేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి మీరు దానిలో సందేహపడాల్సిన అవసరమే లేదు, ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బీజాక్షర మంత్ర పఠనం పఠించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి గురుగారు? ఇక్కడ మన జాతకంలో అంటే మనం చెప్పుకునే ఈ కేతు యొక్క మంత్రం ఆధ్యాత్మికంలోకి వెళ్ళేదానికి, మన మానసికంగా మనకున్నటువంటి ఆందోళనను తగ్గించుకునేదానికి కేతు మార్గాన్ని ఇస్తాడని చెప్తారు. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి రంగంలోకి వెళ్ళే వాళ్ళకి, అలాగే మనం మంచి పనులు అంటే దైవీకమైనటువంటి పనులు చేసేదానికి ప్రేరణ కలిగించేదానికి, అలాగే మన మానసిక ప్రశాంతతని, కుండలిని శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం అంటే దాన్ని ఫీల్ అయ్యేదానికి ఈ కేతువు చాలా గొప్పగా ఉపయోగానికి వస్తుందని, అలాగే దానివలన మానసిక ఆనందంతో పాటు మానసిక రుగ్మతలు తగ్గుతాయని ఇలాగా మన పూర్వీకులు నమ్మారు. దానివల్ల ఇది మనకి ఇచ్చారు. దాన్ని మనం నమ్మి చేసుకోవాలనుకుంటే చేసుకోవటం లేదు, మాకు అవసరం లేదంటే అవసరం లేదు. ఓకే అండి, మనకి మరో కాలర్ జాయిన్ అవుతున్నారు గుడివాడ నుండి భవానీ గారు. భవానీ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి అండి. ఓకే, మీ బ్రదర్ డీటెయిల్స్ ఇస్తారా? అవునండి. 6 ఓకే 12 1974 అండి.
సమయం ఉదయం 7:30 నుంచి 8 మధ్య అండి. ఓకే, ఎక్కడ జన్మించారు? సింగరాయపాలెం దగ్గర, ఉదయపల్లి దగ్గరగా వస్తుందండి. గీడేపల్లి అని పల్లెటూరు అండి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ బ్రదర్ గురించి? ఆయనకి ఆరోగ్యం అండి, ఆర్థిక ఇబ్బందులు అండి. మన ఇప్పుడు ఇవన్నీ పరిష్కారం అవుతాయి. కోర్టు సమస్యలు ఉన్నాయండి. ఓకే, ఇక్కడ జన్మజాతకంలో అమ్మ మీరు ఇచ్చిన దీనికి ఆయన లగ్నం ధనుర్లగ్నం, రాశి వచ్చేసి ఆయనది సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో పంచగ్రహ కూటమి 12వ ఇంట్లో ఉంది. 12వ ఇంట్లో పంచగ్రహ కూటం ఉండటం వల్ల మీరే చెప్పారు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని. కాబట్టి ఇవన్నీ కూడా స్థానాలన్నీ అధిపతులు ఇప్పుడు జాతకంలో ఇక్కడ 2వ స్థానాధిపతి 7లో ఉన్నాడు. జాతకంలో వచ్చేసి ఇక్కడ పంచమాధిపతి వ్యయాధిపతి వ్యయంలోను, అలాగే 6వ స్థానాధిపతి లాభాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలోను, అలాగే 7కి 10కి అధిపతి అయినటువంటి బుధుడు వ్యయంలోను, అలాగే జాతకంలో రవి కూడా ఇక్కడ 9వ ఇంటికి భాగ్యాధిపతి వ్యయంలోను, అలాగే రాహు వ్యయంలోను నీచంలో ఉన్నాడు. ఇలాగా అన్నీ కూడా వ్యయంలో ఉన్నాయి. దాదాపుగా 12 స్థానాలు అంటే 360 డిగ్రీలని 30 డిగ్రీలుగా విడగొడితే దాదాపుగా సగం పైన స్థానాలన్నీ కూడా వ్యయంలో పడిపోయి ఉన్నాయి. కాబట్టి దీనివల్ల ఆ స్థానాలన్నీ ఇబ్బందులు కలుగుతాయి. ప్రస్తుతం రాహులో కేతువు జరుగుతుంది. ఈ రాహులో కేతు ఆరోగ్య స్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఆ కేతువు కూడా నీచబడిపోయి రోహిణి నక్షత్రం చంద్రుడి నక్షత్రంలో ఉండటం, ఇవన్నీ ఆయనకి గల కారణాలు. ఈ నవంబర్ వరకు ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ఆయన కంగారు పడిపోవద్దని చెప్పండి, లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఇకపోతే కోర్టు వ్యవహారాలని అడిగారు మీరు. ఈ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలకి శని అధిపతిగా మనం చెప్పబడుతుంది. ఈ శని 7వ ఇంట్లో ఉన్నందువల్ల సప్తమంలో భాగస్వాములతో ఇక్కడ మిత్రరాశి అయి ఉన్నప్పటికీ పునర్వసు నక్షత్రం గురు నక్షత్రంలో ఉండటం, అది వక్రించి ఉన్నందువల్ల ఇబ్బందులు ఉంటాయి. కానీ సెటిల్ చేసుకోవటం మంచిదమ్మా. అవి కోర్టు కేసు అని తిరుగుతూ ఉంటే మనం వెళ్ళిపోతాం కానీ అవి ఆడే ఉంటాయి. కాబట్టి ఇది వారికి చెప్పండి, దానివల్ల కొంచెం ఆలోచించి సెటిల్ చేసుకుంటే మంచిదని చెప్తున్నాను. ఓకే గురువుగారు, ఇప్పుడు కేతువు బీజాక్షర మంత్ర పఠనం ఎలా జపించాలనే సందేహాలు కూడా చాలా మందికి ఉంటాయి. అంటే పూజ చేసిన తర్వాత ఆ మంత్ర పఠనం జపించాలా, లేదంటే గుళ్ళో వెళ్ళి మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి ఆ మంత్ర పఠనం జపించాలా? ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చమ్మా, ఎందుకంటే గుడికనే ఏం కాదు, ఏ చెట్టు కింద కూర్చొనైనా మనం చేసుకోవచ్చు. పీస్ అనేది అంటే ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణంలో దాన్ని కొంచెం శబ్దంతో చదువుకోవటం ద్వారా, అంటే నీ చెవుల కన్నా వినపడాలి. జనరల్గా మంత్రపఠనాన్ని బయటికి చెప్పొద్దని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ మంత్రపఠనం బయటికి చెప్పొద్దు అని చెప్పేటువంటి దాని